వ్యాసుల వారి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేవేలు విధులందు వెరపేది మరపేది దైవమును నమ్మినట్టి ధన్యునికి. తిరుపతిలో ఉంటే, పక్కూరులో ఉంటే, బయట దేశాల్లో ఉంటే అసలు సమాజంతో సంబంధం లేకుండా జీవుడికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు, ఆ హరితత్వాన్ని తెలిసిన వాడు కదా అన్నమయ్య. అది కదా ఆయన సన్నిధానం. ఏం సామాన్యమైనటువంటి భూమి అయింది. ఈ చోటు ఏం మామూలుగా ఆశామాసినటువంటి భూమి. ఎంతమంది పండితులు, ఎంతమంది భాగవతోత్తములు, ఎంతమంది పురుషోత్తములు, ఎంతమంది నీతి కోవిదులు ఈ భూమి మీద అట్లా చెయ్యి స్పృశించినా, కాలు మోపినా, దండం పెట్టుకున్నా మామూలు విధానం కాదే. ఎన్ని ఉపనిషత్తులు నడిచాయి, ఎన్ని పురాణాలు నడిచాయి, ఎన్ని భగవద్గీతలు సాగాయి, ఎన్ని హరికథలు నడిచాయి, ఎంతమంది మునుపొంగవులు వచ్చారు, ఎంతమంది పీఠాధిపతులు, ఎంతమంది దేశాది నేతలు. శ్రీ వెంకటేశ్వరుడు సోమవాడు ఈవలేని భావలేని ఇతని దాసునికి. మా ఊటి హరిదాసులు కూడా ఆ సుగంధ ద్రవ్యాల మీద చల్లబట్టే కదా ఈ 4 మాటలు పలికే శక్తి. సామాన్యమైనటువంటి చిన్ని చిన్ని కథలకి ఈ భగవంతుని యొక్క నెలవు వెనుబలం ఇదివో విష్ణు కథ. ఆ వెనకాల స్వామి బలం లేకపోతే, స్వామి నీడ లేకపోతే, స్వామి జాడ లేకపోతే నువ్వెంత స్థితి ఎంత. ప్రపంచంలో భారతదేశం అంతా, భారతదేశంలో ఆంధ్రదేశం అంతా, ఆంధ్రదేశంలో నీ జిల్లా ఎంత, నీ జిల్లాలో నీ మండలం ఎంత, నీ మండలంలో నీ పంచాయతీ ఎంత, నీ పంచాయతీలో నీ వార్డు ఎంత, నీ వార్డులో నీ ఇల్లు ఎంత, నీ ఇంట్లో నువ్వెంత. భారత గ్రంథాన్ని విమర్శిస్తావా? పూర్వీకులను అపోహగా చూస్తావా? ధర్మాధర్మాలు అదుపు తప్పుతావా? ఈసడిస్తావా? మతాన్ని కిందికి తోస్తావా? మత మార్పిడి చేస్తావా? శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకుండా బంధము. నాకు చాన్నాళ్ళుగా కోరిక పాడే పాఠకులకు కానీ, చెప్పే హరికథకులకు కానీ ఒక పెద్ద వర్క్షాప్ పెట్టుకోవాలని. ఏ జయగంటి లాంటి వాళ్ళు, మెడసాని మోహన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఏ గరికపాటి లాంటి వాళ్ళకు వీళ్ళకి ఒక వారం రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులు ఇప్పించి ఏమి అన్నమయ్య ఎసెన్స్ ఏముంది, అందులో ఏం రాయగలిగాడు, ఎందుకు రాశాడు అన్న ఆర్తి తెలియకపోతే ఎంత స్వరజ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. అది వ్యవస్థకు పనికిరాదు. మళ్ళా ధర్మ ప్రచారానికి అది మార్గమే సూచించబడదు. అందుకని తెలియబడవలసిన వాళ్ళకి తెలియాలి. అన్నీ కూడా అది పెద్ద పండితుల ద్వారా ఆ ఎసెన్స్ తెలిస్తేనే సామాన్య షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళకి ఒక్కొక్క వారం రోజుల పాటు ఈ కళా విందుకు, ఈ కళాకారులు ఇప్పించేయాలి ఆ మార్గం. లేకపోతే ధర్మ ప్రచారం బ్రతకడం చాలా సాధ్యం కాదు. అయిందిలే, సమయం అయిందిలే, వెళ్ళిపోయినామని ప్రయాణం సాగదీసేస్తే ఇప్పుడు నాకు కూడా వచ్చేసిన దగ్గర 58 ఏళ్ళు. ఇంకా మహా అంటే కొన్నేళ్ళు అయిపోయా. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో ఉన్నవాడు ఈవలేని ఆవలేని ఇతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకుండా బంధము. భారత గ్రంథాన్ని విమర్శిస్తావా? సంస్కారహీనుడిగా మాట్లాడుతాడా? ఒక రాజు చంద్రవంశంలో పుట్టినవాడే, దయాగుణ సంపన్నుడే, ధార్మికంగా బతకవలసిన వాడే, ప్రపంచానికి నీతి బోధించవలసిన వాడే, ధర్మబద్ధంగా పాలించవలసిన వాడే, ప్రభువు నోటి వెంట ఇట్టి నీచమైన సంస్కృతి అలవడినేని ప్రజలకు గట్టి మరి రాజన్న వాడి నోటి వెంట రాకూడని పదాలు పైగా అడిగిన వాడు వ్యాసుని అడిగాడు. 6 మాసాలు గడిచిపోయింది. చూసే లోపల ఎడు తిరిగిందో 6 మాసాల పరీక్షలు వచ్చేసినాయి. అయ్యో చదువుకోలేదని లోపల క్వశ్చన్ పేపర్ చేతికి ఇచ్చేసినారు. అన్ని క్వశ్చన్గా ఉన్నాయి. ఇంకా 20 మ్యాచ్లు చూసి ఆ ఆట ఆడి, ఈ ఆట ఆడి, ఈ పాట ఆడి మళ్ళీ క్వశ్చన్ కాకపోతే ఆన్సర్ పేపర్ కూడా ఇస్తారు ఆ పరీక్షలు. అందుకనే ఆ చూసేటప్పటికి విద్యార్థి దశలో ఎట్లా పిల్లవాడు తొలిసలాడుతాడో 6 మాసాల అనంతరం వర్తక వ్యాపారి రానే వచ్చారు వస్తున్నప్పుడు. ఆ ఉత్తర దేశం నుండి రానే వచ్చేసినాడు గుర్రాల వ్యాపారి. ఓ జనమే జయ
సమాచారం పేరుతో రాజుగారు ఉంటే అక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ ముందర కాడ నడుస్తాడు అనుకున్నాం. ఓ జనమే జయా మీ గుర్రాల శాలలో మీ మోసుకు తగ్గట్టు రౌతు గుర్రము లేక బోసిపోచుండే వారి చేసేమి హస్తిన గస్తి లోకమను దైవెదజల్లు రేవా ఓ గురుకులోదయా జై ఇందిరారుణము ఓ జనమే జయా ఓ జనమేజీ మహారాజా మీ వంశం చాలా గొప్ప వంశం. గొప్ప వంశంలో పుట్టినవారు ఆ వంశంలో పుట్టాలన్నా కూడా కొన్ని యోగాలు రావాలయ్యా. దానికి కొంచెం కలిసి రావాలి. కాలం అందరికీ కావాలని ఉంటుంది, అందరూ బాగా బతకాలని ఆలోచిస్తారు. కానీ వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి, వాళ్ళ జీవనాన్ని బట్టి, వాళ్ళు చేసుకున్న పుణ్యఫలాన్ని బట్టి, వాళ్ళ నిజ జీవితాన్ని బట్టి గతంలో రాలేదు, ఇప్పుడైనా సరి చేసుకున్నామనేటువంటి జ్ఞానం రావాలయ్యా జీవుడికి. అది నీకు వచ్చింది. ఓ గురుకులోదయా వంశంలో ఒక భీష్ముడు చాలయ్యా మీ వంశానికి, ఒక దిలీప్ మహారాజు చాలయ్యా మీ వంశానికి, ఒక ఏఆది మహారాజు చాలయ్యా మీ వంశానికి, ఒక ధర్మరాజు చాలయ్యా. ఒక్కొక్కరు కాణి ముంచారు. ఓ జనమే జయా చరించాడు, బిగ్గరగా అరిచాడు. మీ గుర్రాల శాలలో మీ మోసుకు తగినట్టు మంచి గుర్రం లేక బూజు పట్టిపోయిందయ్యా. చూడు జాతి గుర్రం ఇది, పంచకళ్యాణి గుర్రం. మేము వాళ్ళ దగ్గర ఉండవలసిన గుర్రం అయ్యా, తీసుకోండి చూడండి. రాజులకు చెప్పాము కదా, ఏనుగులు గుర్రాలు వీటి మీద మోసు ఎక్కువ. అందుకని రాజుగారి దృష్టి సరాసరి గుర్రం మీద పడింది. భర్త కొన్ని పిలిపించాడు. ఏమిరా ఎంత వెల? రాజా మీ ఇష్టం, మీరు ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు, ఇది మీకోసమే తీసుకొచ్చాను ఇంత దూరం అని చెప్పేటప్పటికీ గుర్తుకొచ్చింది పాపం వ్యాసుని వాచకం. ఉత్తర దేశము నుండి వచ్చితివా. అవును స్వామి, రాక అక్కడి నుంచే వచ్చా. అయ్యో అశ్వమును కొనరాదని చెప్తే పోనీలే కొనేద్దాం, దాని అట్లా ఊరికే ఆ గుర్రాల మధ్యలో దీన్ని కూడా పెట్టేసి దానా గీనా పెట్టి బాగా సాకేద్దాంలే, మనం పోని గుర్రం ఉంచుదాంలే అనుకొని వాడికి కావలసినంత పారితోషికం ఇచ్చి పంపించి ఆ గుర్రాన్ని తీసుకున్నాడు. మోజుతో దేశము మీద చేయి. ఎంత బాగుండేది. అట్లా నూరుతూ ఉంటే పాము మీద సరి చేస్తే ఉన్నట్టు దాని వెంట్రుకలు, దాని నడుము, దాని బొయ్యలు, దాని తోక, ఆహా తోకకున్నటువంటి ఆ కుచ్చులు, దీని కనురెప్పలు, ఆహా ఏమి కౌగులిద్దామన్నంత ప్రేమ కలుగుతోంది. రాజుకు మోజు కలిగేనే అశ్వముపై పడిపోయినాడు. వాళ్ళ ఒక్క మెట్టు దిగేసినాడు. కొంటాము, శాలలో పెట్టుకుందాం, దానికే మనం వేరే పాఠశాలను పంపించమండి, ఇక గుర్రాల శాలలో ఉంటుంది. రాజావారు పాపం కొనేసి పెట్టేసి ఉన్నాడు. పాపం ఒక నెల అయింది. కడుపులో వేదన, గుండెల్లో గుబులు. చూడ చక్కగా ఉండే స్వాది చేయకున్న ఫలితమే. నీళ్ళల్లో రాస్తే అక్షరాలు కనిపిస్తాయా? గుడ్డివానికి అద్దం కనపడుతుందా? ముఖం కనపడుతుందా? బోసివానికి చెరకళ్ళిస్తే నవ్వుతాడా? కొని ఆగము ఏదో అడవిగా తిన వెన్నెల్లాగా కొనేసి ఆ యొక్క గుర్రాన్ని గమ్మగా ఉంటే చిచి అని ఒక్కరోజు గమ్మగా ఉండకుండా వేషం అంతా వేసుకొని దానికి ఒక బాణం చేత పట్టుకొని అశ్వశాల కరుగు దించం జనమే గుర్రాల కాపలి వారు చేశాడు. రాజా ఏ గుర్రం తీసుకురమ్మంటారు? కదా ఉత్తర దేశపు గుర్రం పంచకళ్యాణి. బాగా అలంకరించాడు. బాగా దానికి కావలసిన అమ్మంతా కూడా ఏర్పాటు చేసి దానికి కావలసిన వస్త్రాలను కూడా సరిదిద్ది దానికి కొంచెం ఆహారం బాగా పుష్టిగా పెట్టి, నేను కొంచెం వీధి చివరి దాకా ఈ అశ్వాన్ని ఎక్కువ దూరం పోను వేటాడినయ్యా, అట్లా వీధి చివరి దాకా వెళ్ళొస్తాను. ఎందుకంటే జాతి గుర్రాన్ని ఎక్కకపోతే రాజులు చాలా తక్కువ. మా పోటీ వాళ్ళకి అసలు మనసు ఊరుకోదు. దాని మీద అట్లా ఎక్కి అట్లా స్వారీ చేసి మళ్ళీ పగ్గాలు అవ్వకుండా పట్టుకుంటాను అన్నాడు. దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ కూర్చుంటే రాజుగారి సోకెళ్ళతనం ముంగిళ్లకు మురుచు పోచుంటే తనును సరిచేయుచు గుర్రపును సవరించుచు భాగ్యశాలి. ఆహా ఏం మురిసిపోతా ఉన్నాడో, ఏమి
ఆనందమో, కొత్తగా పెళ్లి అయితే ఉండే జంటకు ఉండే అంత ఆనందం ఆ గుర్రాన్ని ఎక్కితే పొందేట పాపం రాజుగారు జనమేజీ మురిసిపోయాడు పాపం. దాని మీద కూర్చొని వెంటనే వీధి చివరి దాకా మళ్లించాడు. ఊరు దాటింది. ఇది మామూలు నడక నడుస్తా ఉంటే చిచ్చి నా ఊరిలోడు 40లోనా 20లోనా దూరేదే 100 తొక్కాలి. నేను ఒక మాట చెప్పిన జనానికి కనపడి ఏమని, నేను 100 స్పీడ్లో పోతే 3-4 సావాలా, అది జనానికి కనపడాలి. అందుకే నువ్వు మన 7 బండి వస్తే కష్టం అయ్యా. నేను మళ్ళా రోడ్డు ఎక్కేసానంటే బ్రేక్ వేసే పని ఉండకూడదు. ఒక్కొక్కటి ఉన్నాదం ఎన్ని ప్రమాదాలకు దారి తీస్తుంది. వెయ్యాలా నీకు చూపించాలా నీకు బోర్డు చేసి బ్రేక్ నెమ్మదిగా పోరా, చల్లగా చూడు, ఆ పక్క కటింగ్ ఉంది, దేనికి ఎందుకు? నీ పైన నువ్వు చేయి. నీ ప్రాణం ఎంత అవసరమో ఎదుటోడి ప్రాణం కూడా అంతే అవసరం కదా. అందరికీ అత్యవసరం పనులే. ఖాళీగా ఎవరు కూర్చోడా లోకం మీద. రాజుగారి గుర్రం అలా వదిలిపెట్టాడు. దాన్ని నెమ్మదిగా నడుస్తూ ఉంటే చూడలేకపోయాడు రాజు. నా బోటి వాడికి చిన్న చిన్న రథాలలో పోతే కాదు, చిన్నగా తోలితే నగిలిగా ఉంటుందని కొంచెం దాన్ని కడుపు కిందట 2 కాళ్ళు అట్లా కొట్టి గుర్రాన్ని ముందు వదిలాడురా. తుగునీగలతో పోరాటం సాగించినట్టుగా వెళ్ళిపోతా ఉంది. రాజుగారి మోసు తీరుచుండే ఉన్నాడు. ఆ రాజుగారి గుర్రం పరుగులు వేస్తా ఉంటే, పడవలు దొక్కుతా ఉంటే అది ఏమి వ్యాసమాయో ఆ గుర్రం తీసుకెళ్ళడం వనాంతరాల్లోకి, అడవి మధ్య భాగంలోకి తీసుకెళ్తుంది. ఆహా, కొన్ని ఏనుగులు, కొన్ని సింహాలు, కొన్ని తోడేళ్లు, కొన్ని పులులు రాజుగారి మీదకి వచ్చేస్తా ఉంది. ఈ యొక్క బాణాలతో వాటి మీద వస్తూ ఉన్నాడు. అన్నింటినీ కూడా చాలా వరకు వాటితో యుద్ధం చేశాడు. మంచి ఎండ. ఆ సమయంలో క్రూర మృగాలను వేటాడుతున్న సమయంలోనే కనవచ్చనే పంది ఒక్కటి నాటి శిరఘాతములకు పంది ఆ వేగంలో అమాంతంగా వచ్చింది ఒక పంది. స్వారీ చేయవద్దంటే స్వారీ చేసి అడవికి రాబోగంటి చేసిన పోనీ పందిని కొట్టవద్దంటే కొట్టకపోతే నన్ను కొట్టేలా ఉండాలి. నేనేమైనా తప్పించుకొని పోదామంటే తప్పించుకొని పోయినా ఇది నన్ను కొట్టేట్టుగా ఉంది. ఇప్పుడు మార్గం ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, దీని నోట్లో నేను పడిపోయేటట్టున్నానని చూసి అమాంతంగా లాగేశాడు. ఆ పంది మీద పడేటప్పటికి దగ్గరారా అలాగే పంది గిరగిరగా కొట్టుకుని అలాగే నేల మీద పడింది. ఒక్క క్షణంలో మాయమైపోయింది. మహా సౌందర్యమైనటువంటి స్త్రీ ఆడమ్మాయి కనిపించింది. కనిపించేటప్పటికి రాజుగారు ఇక్కడ కూడా వ్యాసుడు కనిపించినాడు. మళ్ళా గుర్రం వస్తారు, కొనద్దు, కొన్నసారి ఇయ్యద్దు, చేసిన అడివికి పోవద్దు, పోయిన వేటాడితే పందిని కొట్టద్దు, కొట్టేసినాను పందిని కొట్టే అమ్మాయి కనిపిస్తుంది, ఆ అమ్మాయి జోలికి పోవద్దు, ఒకవేళ పోయినా పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. పెళ్లి సూపులు అయిపోయినాక మామూలుగా ఏడు చూసి, ఆడ చూసి, ఇంట్లో చూసి, ఇంట్లో చూసి కొంతమంది పెళ్లి సూపులకే బతికేస్తారు. అదో పెద్ద క్యాంప్. ఇంట్లో తినేది మానేసి ఆమె అమ్మాయి బాగుంది కదా, పదన్ని వెత్తు, జిలేబీ, జాంగిరీ, మైసూర్ గోల్డ్ పాటు, థమ్స్అప్, లిమ్కా, ఇప్పుడు పెళ్లిలో తయారై పాపం ఆయన ప్రయత్నం. యాక్చువల్లీ వాడు కూడా ఉండాలి. ఉంటేనే వీడో వాడు తెలిసేది. ఈ వారసత్వం లేకపోతే వ్యవస్థలు తెలిసేది ఎట్లా? ఈ మార్గదర్శనం కొంతమంది ఉండాలి. డబ్బుకో, మామూలు ఆధ్యాత్మికంగానూ ఎవరో ఒకరు ఉంటారు. ఆ ప్రయత్నంలో వ్యాసుడు చెప్పిన మాట పాపం మోకాళ్ళ దాకా దిగబడిపోయింది మనవాడి. వెంటనే ఆ స్త్రీమూర్తి ఏమన్నదో తెలుసా? ఓ వేటగాడా, సంబోధన చెయ్యడమే, రాజాన్ని సంబోధించరా. వేటగాడా, జనమేజయ మహారాజునకు మనమునిచ్చిన నేను ఈ దరి ప్రాంతములో ఉన్న ముని కుమారుని యొక్క కుమార్తెను నా మనసాయనికి దానం చేసేస్తున్నాను. ఈ అడవిలో ఎక్కడైనా కనిపిస్తే నేను ఆయన కోసం ప్రతిస్తున్నాను, నాపత్రి కొడుతున్నాను, ఆయనకు భార్యగా కావాలనుకుంటున్నాను. ఓ మహానుభావ, ఆయన చెప్పయ్యా, చెప్పు అని నాకు గట్టిగా చెప్పింది. ఆహా, నాకు మొదట్లోనే క్షణంలో అనుమానం వచ్చింది.
మనకాంతవా అసురకాంతవా మదీయమోగం కలిగిన మనంబులకు నీ నవదే నదియో తెలియక శంఖపుల్ది వనదేవతవా సురకాంతవా సురకాంతవా బాలా నిన్ను చూసేటప్పటికి మనస్సు బాగా ఆనందపడిపోయింది. అంతే కదండి రమణ గారు చెప్పిన మాట. వేషధారికైనా వెలివానికైనా రోగికైనా పరమయోగికైనా స్త్రీని చూచినంతనే చిత్తము రంజిములో విశ్వదాభిరామ మనం అనుకుంటే మనం అని చెప్పడానికి మనమంతా రమణ గారు చెప్పిన మాట. వేషధారికైనా వెలివానికైనా బాగా పిచ్చోడుగా తిరిగేవాడు కూడా ఆ రోడ్లో పోతా ఉంటే ఒక అమ్మాయి నడుచుకుంటా పోతా ఉంటే అలాగే చూస్తా ఉండిపోతాడు. వీడికి ఏమి తెలియదు, కానీ అందరెత్తే వైపు వాడికి కూడా చూపు మళ్ళీపోతాది. దివానికైనా రోగికైనా హాస్పిటల్లో సుమ్సులు ఆడాలి కూడా చూడండి, నర్సులంతా కూడా బాగా గ్లామర్ గా ఉంటారు. ఎందుకు పెట్టారో తెలుసా? వైద్య శాస్త్రంలో చెప్తాను వినండి. బాగా పూర్తిగా ప్రాణం మీద ఆశ చచ్చిపోయి పూర్తిగా నశించి కృషించిపోయి ఉంటాడు. ఆ నర్సు అట్లా నాడి పట్టుకునేటప్పటికి, ఆ సూర్యరేఖ దాన్ని భుజం పట్టుకునేటప్పటికి కొంచెం ఏదో తెలియని చైతన్యం పురుషునకు సహజ లక్షణం. లేకపోతే వాళ్ళెందుకు ఊళ్ళో ఎంతమంది లేరు ముసలివాళ్ళు, పశువులను ఎందుకు పెడతారు? ఇంకా వాళ్ళ బోటికి ఎక్కువ ముసలివాళ్ళకైతే. పశువులను ఎందుకు పెడతారంటే అట్లయినా ఒక వైద్యమే. ఇది ఎక్కడ వినలేదండి, నాకు పుట్టిన ఆలోచన. ఒక్కొక్కడికి చెప్పగా ఏదో పులిస్తారంటారే, అట్లా నాకు చాలా కాలంగా కూడా నేను ప్రయాసపడ్డ పడుకున్నప్పుడు కూడా నాకు ఈ డౌటే. ఈ నర్సు బాగుండే, ఆ నర్సు బాగుండే, ఈ నర్సు నుంచి డాక్టర్ బాగుండే. దివానికైనా రోగికైనా పరమయోగికైనా, ఆఖరికి పరమయోగి కూడా స్త్రీని చూడగానే బ్రహ్మకైనా పుట్టు విమతికుడు అని, మోహిని చూడగానే పరమశివుడు కూడా ఆ రోజు వెళ్ళయ్యాడని. సహజమే, ఆ లక్షణము సహజమే కదా అని ఇది వేమన గారు చెప్పిన మాట పెద్దలారా. అందుకు మనవి చేశాను, తమకు తెలియంది కాదు. ఏది ఏమైనా ఒక్కసారిగా మోకాళ్ళ దాకా దిగిపోయింది పాపం మన వాడికి. మత్తు నెమ్మదిగా దగ్గరికి వచ్చాడు. నువ్వు వేటగాడాన్ని సంబోధిస్తున్నావు. బాగా వేటగాడిని కాను ఈ రాజ్యమును పరిపాలించు జనమేజయుడా. ఆ జనమేజయం వారు మనమే, ఆ చక్రవర్తి మనమే. నువ్వు వెతికేటువంటి ఆ యుగ పురుషుడు నేనే చూపించినాడు. కొంచెం బయలు అంతే కదా. మామూలుగా నిలిచేవాడు కూడా కొంచెం స్వరూపం బాగా కనిపిస్తే సర్దుకుంటాడు. ఒక లక్షణం పురుష పొంగవుల్లో ఆ మాత్రం మెలుకువలు రావాలి. నేను పురుషుడే అన్న స్వభావం వ్యక్తం అవుతుంది సమాజానికి. ఆ లక్షణాలు చూపించేటప్పటికీ, అయ్యా నన్ను వివాదమాడుదమన్నా నాకు రాయిగా చూపు ఎత్తింపువా. మోకాళ్ళ దాకా ఉండే పవర్ కాళ్ళని దిగిపోయింది. సార్ ఎన్ని చెప్పినాడు ఆయన పాపం. ఎన్ని చోట్ల ఆగమన్నాడు, ఆగినాడా? ఆగలే. ఎవడి మీదనో చెప్పేసేది, ఎవడి మీదనో నెమ్మ వేసేసేది. ఫలానా వాడి వల్ల అయిపోయింది, ఫలానా వాడు పాడు చేశాడు, ఫలానా వాడు మోసం చేశాడు, లేకపోతే నేను బాగా బతికేవాడిని. బతుకు ఎవరు ఊళ్ళో వాళ్ళ మీద ఉపద్రవటువంటి కోరికలు వేసే కన్నా నీది నువ్వేమిటో చూపించుకోయ్యా. ఎంత మాత్రము ఎవరు గలచిన అంత మాత్రమే చెప్పలేదా? చెప్తాము కూడా ఆ మాట. దానికి ఇంకొకరి నోటి వెంట ఆ మాట వినిపించుకునే పరిస్థితి నీకెందుకు? వెంటనే రాజు గారు పెళ్లికి సిద్ధపడ్డాడు. ముని కుమారులను మగర్చి కూతుర రొమ్మరెండ గురిచేరినగాను. ఈ దగ్గరలో ఉన్నటువంటి నమ్మరెలలోనే మా నాన్నగారు ముని కుమారుడండి. ఆయన కూతుర్ని మా నాన్న సమ్మతితోనే జనమేజయ మహారాజు మాటిచ్చారు. మీరు కూడా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాననే గారికి ఆహా ఈ అమ్మాయి మాట్లాడడమే ఆనందం, పైగా కనిపిస్తా ఉంటేనే ఈ రెండు కళ్ళు చాలలే. అటువంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటా మనసిస్తా నువ్వే నాకు అని అంటూ ఉంటే ఇంక చెప్పాలన్నా నిప్పులో కాదు, నీటిలో నాను, గాలిలాగా మారు, లవ్ అంటే లవ్వు, దిగుతుంది కొవ్వు రాసన్న. ఆ
ఆ మాయలో పడిపోయాడు మహానుభావుడు జనమేజయ మహారాజు. వీళ్ళ జీవితం 6 మాసాలు అందంగా ఆనందంగా అబ్బా ఏం చెప్పాలా అబ్బా. ఆ సంసార జీవితం ఎట్లా ఉందయ్యా అంటే 3 పువ్వులు 6 కాయలు. ఈయనకి తిట్టేవాడు లేరు, కొట్టేవాడు లేరు, ఈ దగ్గరికి వచ్చేవాడు లేరు. ఇప్పుడు కాదు, నీటిలో కాదు, బచ్చిక బయలు పరవశం మునిగిపోయినాడు పాపం. అయ్యా, ఈ గడిచిన తర్వాత మహర్షికి ఇచ్చినటువంటి గడువు అయిందే, ఈ అమ్మాయి గమనుంటుందా? ఏమండి ఏం కావాలి చెప్పు మాయావి, ఏం కావాలో చెప్పు మోహిని. అశ్వమేధయాగం అయిపోయింది. ఇంత దూరం నడుచుకొచ్చేసాను, అశ్వమేధ యాగం చేయించమంతా ఉంది. కొని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా, వృద్ధ బ్రాహ్మణుడు. వీరికి 20 మంది దొరుకుతారు. వాళ్ళకు కూడా పాపం ధనాపాటికి కొంత ప్రసాదం అని భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఆ వేదాలు నీ కోటోడు నా కోటోడు చదివేది కాదయ్యా, ఆ వేదాలు చదివిన వాళ్ళ ఆకలితో ఉండకూడదయ్యా. ముఖ్యంగా దేశంలో కూడా కళాకారులు శోభతో బతకకూడదు, దేశానికి అరిష్టమని. వాడి దగ్గర పావుగా ఉన్నా ముప్పావుగా ఉన్నా వాడిని ఏదో ఒక రకంగా సరిచేసి వ్యవస్థను పంపిణీ చేయాలయ్యా. ధార్మిక మార్గంలో ధర్మ ప్రచారానికి మూల వాళ్ళేనయ్యా. దేవుడు ఉండి ఆదాయంలో వాళ్ళతో కూడా ఒక భాగమే కదా. దేవుడు ఉన్నాడు, విశ్వసించండి, నమ్మండి, అదివో అల్లదివో శ్రీహరివాసము చెప్పేటువంటి దేవదూతలు వీళ్ళే కదయ్యా. ఇంకెక్కడి నుంచి వస్తారు వేరేవాడు? ఆ మార్గాన్ని, ఆ సూచన విధానం చెప్పేటప్పటికీ ఆవిడతో చెప్పిన ప్రకారం అశ్వమేధ యాగం నిర్ణయించినాడు. అయ్యా, ఇక్కడ చూడండి, వ్యాసుని యొక్క పరీక్ష. రాజ్యంలో వెతికాడు, పక్క రాజ్యంలో వెతికాడు, ప్రపంచమంతా వెతికాడు. వృద్ధ బ్రాహ్మణుడు ఘనాపాఠులు దొరకలేదు. ఏమి దైవమాయో, ఎక్కడ కూడా ఒక పండితుడు దొరకపోయేటప్పటికీ నవయవ్వనంలో ఉండేటువంటి వాళ్ళని తీసుకురావద్దు అన్నాడు వ్యాసుడు. ఆయనకి తప్పలే. ఒక్క బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు ఒకడు కూడా దొరకలేదు పాపం, ఘనాపాఠుడు. ఆ వృద్ధలో లేనటువంటి యవ్వనంలో ఉన్నటువంటి పసిపిల్లకాయలు తీసుకొచ్చి, వాడు కూడా మంచి చదువులే, వాళ్ళ చేత అశ్వమేధ యాగం, ఆ అశ్వాన్ని నిలబెట్టి అశ్వమేధ యాగం. ఓం ఇంద్రాయ ఇంద్రాహ, ఓం ఇంద్రాయ స్వాహ, ఓం దేవస్య ధీమహి దేవం స్వామి. యాగం ప్రారంభమైంది. అలా హోమధూమాలతో సకల పొగలతో ఆకాశాన్ని అందుతున్నటువంటి తరుణంలోనే అయ్యలారా ఇక్కడ చూడండి, ఆ యొక్క ప్రవిష్ణుని తీసుకొని అశ్వం యొక్క పృష్ఠభాగానికి అర్పించమన్నారు. అది ఏమి వ్యాస సంకల్పము? ఈ మహారాజు మదిలో లేని కాము వికారాలన్నీ కూడా కలిగి పక్కనే కూర్చోన్నటువంటి మాయావి మోహంలో పడి ఆమె స్పృశే, ఆమెతో గడిపిన రోజులే, ఆ మొదటి క్షణాలే, ఈ గుర్రం మీద అశ్వం మీద చెయ్యి పెట్టున్నాడే కానీ ఈ కోరిక ఆలోచన అంతా కూడా ఆ అమ్మాయి మీదనే ఉంది. రాజు గారి వ్యతిరేక చేష్టలు, వ్యతిరేకలు, పక్కపక్కలు, ఈ చేష్టలంతా కూడా ఆ పిల్లకాయలు చూసినారు. యవ్వనంలో ఉంది. అయ్యో చూసిన రాజు గారి పోదు, మన రాజు గారి పోదు, మంచి ముందు ఉండదని సోకెళ్ళారా కలిగని వికారము ఆధారం సరిపోగలు చూసినారు. సరిపోదు చూసినారు. చూశారావరి సుబ్బావతాని, మరి వెనకావతాని, మరి సోమావతాని, మన రాజుకు వచ్చిన ఏకాగ్రతలు చూసినారు. వీడికి పొయ్యే కాలం వచ్చిందిరా, వీడికి ఏం చేడు కాలం పట్టుకునిందిరా. అశ్వమేధ యాగం చేసేటప్పుడు పుష్పభాగంలో అతికించి అక్కడే కాసేపు నిలబడరా రాజా అంటే ఈ మాయాలు మీద మోహం చెందుకొని వాడి చూపులు చూసినావా, వాడి నవ్వు చూసినావా? ఒరే వీడికి చేడు కాలం తగిలిందిరా అన్నాడు. వీళ్ళు పాపం పూజ చేసేది, మంత్రాలు చదివేది వదిలేసి ఈ రాజుగారిని తిట్టుకోవడం మొదలుపెట్టినారు. రాజుగారు విన్నాడు. ఎరా, నేనిచ్చే సంభావన తీసుకొని, నేనిచ్చే దానం తీసుకొని, నేనిచ్చేటువంటి బట్టలు తీసుకొని రాజుగారిన ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రాజునే పరిహసిస్తారా? రే దుర్మదంగా ఆ కన్యాన్ని నరికి పంపించాడు. 18 మంది శిరస్సును ఆ హోమంలో పడిపోయాడు. ఒకడు
కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 15 మంది కాదు, 18 మంది బ్రాహ్మణ యువకుల యొక్క ఆ శిరస్సులు నరికి అయిందో లేదో ఇక్కడ తిరిగి చూసే లోపల ఈ యవనవతి, ఈ రూపవతి, ఈ తేజోవతి, ఈ సౌందర్యవతి ఏడబోయిందో పోయింది, కనపడలే. అబ్బా వ్యాసమునింద్ర పెద్దల మాట చేసి తిని సుయోధనుడంత జంతువా ధర్మరాజు మనహీనుడా మీ భారత గ్రంథమును నేను పరిహసించి తిని జరిగినే నాకు ఏ శాస్త్రి జరగదు, నాకేది రావాలో అది మాట వచ్చిందయ్యా. పూర్తిగా కృంగి కృషించి రామం ఎలాంటి రోగం వచ్చిందయ్యా? రోగాలలో అన్నిటికన్నా పెద్ద రోగం అదే కుష్టి వ్యాధి వచ్చేసింది. పాపం చేతులు ముండారు, అప్పటికే రాజ్యం కాలిపోతా ఉంది. ఆ రాజ్యాన్ని వల్ల వ్యాసుడే కొంత ఆపాడు. ఈ పాపిష్టి పని చేయడం వల్ల, ఈ కాము వికారం చేష్టం చేయడం వల్ల దేవాలయాలకు వచ్చినప్పుడు సోకేసుల్లాగా రకరకాల వైవిధ్యాలతో దేవుడి యొక్క గదుల్లో కానీ, మందిరాల్లో కానీ, పూజల్లో కానీ అక్కడ ఈ పాడు ఆలోచన చేయకూడదు. నీకు కావలసిన చోట్లు ఉన్నాయి, నువ్వు తిరగాల్సిన చోట్లు చాలా ఉన్నాయి. ఈ కొద్ది సమయాన్ని కూడా ఏకాగ్రత లేకపోతే నీకెందుకయ్యా పూజ? ఆ 10 నిమిషాలు కూడా పట్టుత్వం లేకపోతే నువ్వెందుకయ్యా ఆధ్యాత్మికలో బతకడం? శీల పరీక్ష అనేది ఇవాళ రేపు తెల్లవారితో నీ గురించి చెప్పుకునేది కాదయ్యా, దానికి దీర్ఘకాలికం కావాలి. మహానవులే పడిపోయినారే దేశంలో, ఒకడు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది. ఆ వైభవత్వాన్ని ఇంత పెద్ద జనమేజయ మహారాజు వ్యాసమునింద్ర ఓ వినుకొంగవ సంకల్పం చేసేటప్పటికి వ్యాసులు వచ్చేసారు. ఏమైనా జనమేజయ, కొత్త భార్యతో మేము ముచ్చట్లు ఏ రీతిని సాగుతుండే? కొత్తగా పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకా హనీమూన్ సంవత్సరం దాకా ఉండాలి, ఏడ మీ భార్య కనిపించలేదే? అప్పటికే ఈ గుడ్డ ఆ గుడ్డ కప్పుకొని ఆ కుష్టి వ్యాధితో రసాలు కారుతున్నాయి, పొడిపు అక్కడక్కడ పొరపచ్చులు వచ్చేసినాయి, దేహం మారిపోయింది, పూర్తిగా మనిషి వికారం అయిపోయాడు, ప్రజలంతా దూరం అయిపోయారు. ఆహా, ఏమి ఏమి దైవమాయ, ఏమి అగ్ని పరీక్ష తట్టుకోలేకపోయాడు. వెంటనే వ్యాసమునీంద్రుల వారి పాదాల మీద పడిపోయాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించిన, మన మతాన్ని దూషించిన, మన దేవుణ్ణి ఎక్కిరిస్తూ ఉన్నా, మన అన్నమయ్యను ఏదన్నా తోలనాడినా, మన దేవుళ్ళ మీద విక్కుతున్నటువంటి చేష్టలు చేసినా హిందువుని వాడు వినకూడదు. వాడికి తగిన సమాధానం చెప్పాలి. ఏమిరా, నీ జోలికి వచ్చామా, నీ మతంకి వచ్చామా, నీ వీధికి వచ్చామా, నీ యొక్క దేవాలయం సాన్నిధ్యంలో తిరిగామా? మా బతుకు మేము బతుకుతాము, ఈ బతుకు బతుకు. సమానత్వంతో కూడుకున్నటువంటి భారతీయ ఇతిహాసంలో ఎవరి ధర్మాధర్మాలు వారికి ఇచ్చారు. పరాయి మతాన్ని, పరాయి విధానాన్ని ఎవడు దూషించమని భగవద్గీతలో చెప్పాడు నా దేవుడు. ఆ స్థితత్వ ప్రజ్ఞత జీవుడికి తప్పనిసరిగా ఉండాలి. నువ్వు దుర్యోధను విమర్శించేది ఏమంత పశువా, ఏమంత అజ్ఞాన, ఏమంత అనామకుడా? నాకు తెలియకనా నేను రాసింది? దుష్ట చతుష్టయాల్లో ఒకడు రా దుర్యోధనుడు. ఒక్కొక్క పాడు పని చేయలే, ఆయన బిరుదులు చేస్తే నేను కూడా కావాల్సిన సర్టిఫికెట్ పెట్టుకుంటాను. డిప్లొమా హోల్డర్, సర్టిఫికెట్ హోల్డర్. ఇక మొన్న కూడా వచ్చా ఏ టాప్ ఆర్టిస్ట్. ఇంకా నెక్స్ట్ స్టెప్ పద్మశ్రీకే పోవాలి. అంత దూరం తీసుకొచ్చాడు విద్యలో నన్ను. అంత మాత్రానికే అరువులు దాచేస్తే విరవిగిపోతే ఇంకా చదువులు ప్రపంచంలో ఎంతమంది లేరా? 4 మాటలకే నువ్వు అనేక రకాలుగా అపోహపడితే ఎట్లా అని ఆ పరీక్షణ్ మహారాజు గారికి ఆ విజ్ఞానాన్ని కలిగించి, వెంటనే నువ్వు భారతం, ఏ భారతాన్ని అనుమానించావో, ఏ భారతం మీద నీకు సందేహం కలిగిందో ఆ భారతాన్ని సంపూర్ణంగా వింటే నీకు ఈ వ్యాధి పోతుంది మహారాజా అని చెప్పాడు. అయితే మీరు చెప్పండి స్వామి అన్నాడు. రాజుగారి మీద నల్లటి వస్త్రాలు 18 వస్త్రాలు పెట్టేసినారు. 18 వస్త్రాలు పెట్టి ఊరు బయట ఒక పెద్ద చిన్న తాటాకులతో ఒక పందిరి వేసి ఆ పందిరిలో గుంట్లో కూర్చొని పెట్టినారు. సభనంతా చేస్తా ఉన్నారు ప్రజలు. ఈ 18 పర్వాలు వైశంపాయనం చెప్తా ఉన్నాడు. పాపం భారతం ఎవరి వల్ల వినపడింది? వ్యాసుడి వల్ల కూడా చెప్పరా? జనమేజయ మహారాజు శిష్యుడు వైశంపాయనుడు, మన వ్యాసమునింద్రుల వారి యొక్క శిష్యుడు వైశంపాయనుడు జనమేజయ మహారాజు గారికి భారతాన్ని చెబుతూ చెబుతూ ఈ లోకానికి భారతం తెలియబడింది. జై ఇందిరా 18 పర్వాలు పూర్తిగా వినేసినాడు. వెంటనే ఒక్కొక్క వస్త్రం తెల్లబడింది. ఆ తెలుపు ఆ మంచి ఆ వైట్ కలర్ లో వచ్చేటప్పటికి పక్కన పెట్టేసినారు. పాపం ఒక్క చోట ఆ యొక్క బట్టకి నల్లటి మరక మిగిలిపోయింది.
ఏం స్వామి ఈ భాగం ఎందుకు అట్లా అయిపోయిందంటే శరీరాన్ని తడిమి చూస్తే వీపులో రాచపురుపులాగా ఒక చోట శివం గారుతా ఉంది. అయ్యయ్యో ఏమి జనమే చేయ, మళ్ళా తప్పు చేశావు, ఎక్కడో అనుమానించుకున్నావు, ఎక్కడో నీకు సందేహం వచ్చింది, అందుకే ఇక్కడ ఈ గుడ్డ చూసావా, ఇక్కడ బాగా నల్లబడిపోయింది, ఏమి నీకు ఆ సందేహం ఉన్నాడు. అయ్యో బాగా సంపూర్ణంగా భక్తిగా విన్నాను స్వామి, మధ్యలో ఫోన్ వస్తే చేసుకుంటున్నా, నువ్వు అప్పుడే మా వాళ్ళు ఎవరు పిలిచారు అనేది ఒక చెప్తూ ఉంటానే, పూజలో పోతా పోతా కొంచెం ఎవరు చూడు, నీకు పూజ కన్నా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో కూడా నువ్వు కంగారు పడక్కర్లేదయ్యా, మళ్ళా నీకు అవసరమైతే ఆయన చూస్తాను నీకల్లా, నువ్వెందుకు కంగారు, పూజ పూజ ఆ నిర్దిష్టం. అందుకనే కళాకారుల వేదికలో చరవాణితో సంబంధాలు పెట్టుకోకూడదు, అది అత్యవసరమైతే తప్ప, అపాయం అయితే తప్ప మనం ఏ పని కూర్చున్నామో దాని మీద శ్రద్ధ ఉండాలి. అందులో ఇప్పుడు మనకున్న ఆచార్య వజులు ఆచార్య మేడసాని మోహన్ గారు, కళాకారులు ఏ చిన్న దోషం చేసినా యజమానికి ఆపాదించబడుతుంది, యజమాని వల్ల మన టీటీడీకి వెళ్ళిపోతుంది. అందుకని క్రమశిక్షణ కోసమే ఈ క్లాసులు పెడితే మంచిది అని నేను వ్యవస్థకు చెప్పేటువంటి ఆలోచన చేశాను. ఇంకోటి పెద్దవాళ్ళకి తెలియజేస్తే తద్వారా కూడా శిక్షణా తరగతులు జరిగితే కొంతలో కొంత ధర్మానికి మార్గం మంచిగా కనబడుతుందన్న చిన్ని ఆశ. ఈ చిన్ని కథకుల ద్వారా మళ్ళా రెండవసారి భారతాన్ని వినిపించారు జనమేజయ మహారాజు. అప్పుడు ఎందుకు ఆ ఒక్క సందేహం ఏమిటంటే, మండల భీముడు భీముడు విసిరినటువంటి రథాలు, ఏనుగులు అవన్నీ కూడా ఆకాశ వీధుల్లో సూర్యుడి యొక్క విధానం, సూర్యమండలం బొరుగులు అయిపోయాయంట. బొరుగులు మనం అక్కడక్కడ అప్లా చేసుకుంటాం, ఎండిపోయి అప్పుడప్పుడు భూమి మీద పడినాయంటవి. ఇది నిజమా, భీముడికి అంత శక్తి ఉందా, అంత బలవంతుడా, నాకు ఎందుకో భీముడి మీద డౌట్ వచ్చేది స్వామి, అందుకు ఇది మిగిలిపోయిందన్నారు. అప్పుడు భీముడి పరాక్రమం గురించి కూడా చెప్పి అలా రెండవసారి భారతాన్ని వినిపించి వైశంపాయనుడి ద్వారా ఈ భారత గ్రంథం ప్రపంచానికి తెలియజేసిందని అనుకోకుండా అన్నమయ్య ఉత్సవాల్లో ఆ యోగం భాగ్యం కలక్కపోయినా శ్రీవారి శ్రవణ ఉత్సవాలకు నాకు అవకాశం లభ్యమైనందుకు మరొకసారి నా తిరుపతి దేవస్థానానికి, నా కార్యాలయ సిబ్బందికి, సహకరించిన వాయిద్య విద్వాంసులకి, ఓపికగా కార్యక్రమాల్లో మైక్ సెట్ పెట్టిన మా బృందానికి అందరికీ, ఓపికగా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే చాలా ప్రశాంతంగా ఆస్వాదించారు. మీరందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ, పెద్దలారా, జనమేజయ మహారాజు లాంటి సందేహం మన పురాణం మీద, మన దేవుడి మీద, మన మతం మీద, మన తల్లి మీద, మన తండ్రి మీద అపోహలు కలగకూడదని కూడా తెలియజేస్తూ, శరణాగత పరమ